లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది. ఇందుకోసం తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్దమైంది. నేడు తుక్కుగూడలో జరగనున్న రాజీవ్ గాంధీ జనజాతర సభకు ఇప్పటికే ఆ పార్టీ నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 70 ఎకరాల్లో బహిరంగ సభని నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకుని సభా వేదికకు సమీపంలోనే 550 ఎకరాలు పార్కింగ్ కోసం వేర్వేరు స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ సభకు 10 లక్షలకు తగ్గకుండా జనాల్ని తరలించాలని ఆ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బూత్ స్థాయి నుంచి 10 నుంచి 20 మందికి తగ్గకుండా తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడలో ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించారు. ప్రజల్లో వాటికి మంచి ఆదరణ లభించింది. తుక్కుగూడ ప్రాంతం కాంగ్రెస్ కి సెంటిమెంట్ గా మారడంతో మరోసారి ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ విని ఎరగని రీతిలో జనజాతరని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తమయ్యారు. ఎండలతో ఇబ్బందులకు కలగకుండా సభకు తరలివచ్చే జనాలకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. 24 లక్షల వాటర్ బాటిళ్లు, 12 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ చేశారు. 300 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు చల్లగా ఉండేందుకు ఐస్ డ్రమ్లు ఏర్పాటు చేస్తున్నారు. తుక్కుగూడ మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాహుల్, రేవంత్ రెడ్డి, ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కుగూడ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనజాతర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 3 డీసీపీలు, 3 అడిషనల్ డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 31 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, 54 మంది ఏఎస్ఐలు, 226 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 93 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. సభలో 3 వేదికల్ని సిద్ధం చేసింది కాంగ్రెస్. ప్రధాన వేదికపై రాహుల్, ప్రియాంక, రేవంత్ మంత్రులు కూర్చుంటారు. మరో వేదికపై ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు కూర్చుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలున్నాయి. 2023 సెప్టెంబర్ 17న ఇదే వేదికపై 6 గ్యారంటీలు విడుదల చేశారు సోనియా గాంధీ. ఇవాళ అక్కడి నుంచే 5 న్యాయ్ విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. 100 రోజుల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థాయిలో పనిచేస్తా ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి. దాంతో పాటు వారి ఉత్సాహాన్ని కూడా, గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తా ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. జనజాతరకు అశేషంగా తరలి వచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్లకు పని కనిపించాలని 100 రోజుల పని చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జనజాతర, కొన్ని లక్షలాది మందితో జనజాతర చేయాలంటే ఒక తలంపుతో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఇక్కడ రావడం, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇక్కడ తెలుగు వర్షన్ని